నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. సో ఆవిడ ఒక డిప్యూటీ సీఎం కూతురు. కానీ అది అస్సలు అంగీకరించరు ఆవిడ. ఎందుకంటే మా నాన్న డిప్యూటీ సీఎం కాదు. మా నాన్న నాకు బూడి ముత్యాల నాయుడు గారు మాత్రమే. సో ఆయన కూతురుగా పిలిపించుకోవడమే నాకిష్టం కానీ, ఒక డిప్యూటీ సీఎం హోదాకి నేను కూతురుగా పిలిపించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదని చెప్తుంటారు. సో ఆవిడ మీ అందరికీ తెలిసే ఉంటారు. ఈర్ల అనురాధ గారు జెడ్పీటీసీ కోటపాడు జెడ్పీటీసీ వైసీపీ జిల్లా అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు. సో ఆవిడతో మనం ఉన్నాం. ఆవిడతో మాట్లాడేద్దాం. ఎందుకు ఆవిడ అంత సింపుల్ గా ఉంటారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సో ఏంటి మేడం అసలు మహిళా అధ్యక్షురాలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు. ఎస్. సో అంటే జిల్లా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ కూడా మీరు. సో ఇన్ని బాధ్యతలు వహిస్తూ కూడా మీరు బూడి ముత్యాల నాయుడు గారి కూతురే అని పిలిపించుకుంటారు. సో డిప్యూటీ సీఎం అనేది కూడా మీకు అవసరం లేదు. సో ఎందుకని అంత సింప్లిసిటీ? ఎందుకంటే మా నాన్న బూడిముత్యాల నాయుడు గారు పదవి రీసెంట్ గా వచ్చింది, అది శాశ్వతం కాదు. మా నాన్న పేరు, మా నాన్న శాశ్వతం. నేను ఆయన కూతురుగానే ఇష్టపడతాను, అలాగే చెప్పుకోవడానికి ఇష్టపడతాను. బూడిముత్యాల నాయుడు కూతురుగానే ఇష్టపడతాను. నాన్నగారు అంటే చాలా ఇష్టం మీకు? ప్రాణం. మీ కాలర్ ట్యూన్ కూడా నాన్నకు ప్రేమతో సాంగ్ ఉంది. సో అంత ఎందుకు ఇష్టం? అంత నాన్నగారితో అంత అటాచ్మెంట్ ఎలా అంటే జనరల్ గా ప్రతి కూతురికి తండ్రికి ఎక్కువ ఎఫెక్షన్ అని చెప్పుకుంటారు అందరూ. అవును. కానీ నేను చిన్నప్పటి నుంచి మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డారు, ఒక వార్డు మెంబర్ నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు ఎదిగారంటే ఆ మధ్యలో ఏ పదవి కూడా వదలకున్న సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం అంతవరకు ఎదిగారు అంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత వర్క్ చేసేవారు, ఏ రకంగా వర్క్ చేసేవారు, ఇదంతా నేను చూశాను కాబట్టి దగ్గర నుంచి ప్రతిదీ ఇంకా ఏమో ఐ మీన్ ఐ బికమ్ ఎమోషనల్. ఆయన గురించి మాట్లాడాలన్నా కూడా అంత ఇష్టం, చెప్పలేను. అమ్మగారి కంటే కూడా నాన్నతో ఎక్కువ అటాచ్మెంట్. చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాం. సో ఎంతమంది మీరు సిబ్లింగ్స్? అంతా 4 members. 4 members. సో అందులో మీరు ఒక చెల్లి, 2 తమ్ముళ్ళు, నేనే పెద్ద. మీరు పెద్ద. ఓకే. సో మీకు నాన్నగారికి నార్మల్ గా అందరు చిన్న కూతురుతో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారు. అలానేం లేదు, చిన్నప్పటి నుంచి అందరం ఒకే దగ్గర చదివించారు, ఒకేలాగా పెరిగాము, అంత ఒకేలాగా చూస్తారు. ఆయన చూసేది అయితే అందరినీ ఈక్వల్. బట్ నాలో ఉన్నది చెప్తున్నాను, మీరు నాలో ఉన్నదే కదా అడుగుతున్నారు. మా నాన్న అంటే నాకు ఇష్టం, ప్రాణం. అంటే ఏం చూసారు మీరు ఆయన కష్టం? అంటే ఇప్పుడు నార్మల్ గా ప్రతి రాజకీయ నాయకులు కూడా అంతే కష్టపడి వస్తారు, కానీ అంత అటాచ్మెంట్ అంత పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఉండే మనుషులు కాబట్టి. అండ్ ఆయన చాలా డిఫరెంట్ గానే ఉంటారు. నేను మీకు ఇందాకే చెప్పాను, నేను అసెంబ్లీలో ద సాఫ్టెస్ట్ హార్ట్ అంటే బూడి ముత్యాల నాయుడు గారు అని చెప్తానని. సో అంత మంచి పేరుంది ఆయనకి. సో అలాంటి మనిషి ప్రజలతో ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు కదా, మీకు టైం ఇస్తూ ఉంటారు అసలు చిన్నప్పటి నుంచి కూడా? అందుకే ఇష్టం. ఇవ్వరా టైం? ఇవ్వరు అని కాదు, అక్కడ ప్రజలతో ఎక్కువ ఉంటారు కాబట్టి, మేము ప్రజలు ఒక్కడిగానే చూసారు కాబట్టి ఈ రోజు ప్రజలు కూడా ఆయన ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆయన నడిపించారు. ఈరోజు చూస్తే మేము ఏమైపోతామో తెలియలేని పరిస్థితిలో శిలగా భగవంతుని చూశాను 2013 వరకు. 2013లో ఒక మనిషి రూపంలో భగవంతుని చూశాను, అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అన్న భగవంతుడిలాగా వచ్చాడు. నిజంగా ఈరోజు ఇలాగ ఉన్నాము, ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం జగన్ అన్న. ప్రతి ఒక్కరు కష్టపడతారు కానీ దాన్ని గుర్తించే వ్యక్తి కూడా ఉండాలి కదా. ఆయన పక్కనే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు అంటే అది నిజంగా ఆయన గొప్పతనం. ఆయన బీసీలకు మంచి స్థాయి, మంచి ఉన్నత పొజిషన్ ఇస్తున్నారని చెప్పి మంచి పేరు సంపాదించుకున్నారు మొత్తానికి. నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎవరికి ఏ స్థాయిలో ఇవ్వాలో ఆ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏ రకంగా ఆదుకోవాలో ఆ రకంగా ఆదుకుంటున్నారు పేదలందరినీ కూడా. ఈవెన్ ఓసీలో కూడా పేదలు ఉన్నారు, పేదరికంతో బాధపడే ఉన్నారు. వాళ్ళకి కూడా వాళ్ళకి తగినంత వరకు ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. ఏ రకమైతే ప్రజలకు చేస్తే పేదరికం నిర్మూలన అవుతుంది, విద్యా వ్యవస్థ మార్చారు. ఎప్పుడు చెప్తుంటారు కదా,
ఆయన గట్టిగా నమ్మేది ఏంటంటే పేదరిక నిర్మూలన జరగాలి అంటే విద్యా వ్యవస్థ మారాలి, విద్య ఒక్కటే మార్చగలదు అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి జగనన్న. కాబట్టి విద్యలో చాలా మార్పులు తీసుకురావడం మనందరం చూసాము. నేనైతే బాధపడుతున్నాను. నాకు త్వరగా పెళ్లి చేసేసారు, పిల్లలు పుట్టేశారు. ఏ ఏజ్ కి చేశారు? 18-19 ఇయర్స్. అవునా? అదే ఇప్పుడు లేట్‌గా అయ్యుంటే నా పిల్లలు గూడా ఇప్పుడు రీసెంట్‌గా చిన్న న్యూ బోర్న్ అయితే నేను కూడా గవర్నమెంట్ స్కూల్‌లో చదివించేదాన్ని హ్యాపీగా. అమ్మఒడి వచ్చేది. అమ్మఒడి ఏమో తెలీదు గానీ, అంటే అవన్నీ ఇవ్వడం తర్వాత విషయం. ఇంగ్లీష్ మీడియం విద్య అనేది గవర్నమెంట్ స్కూల్‌లో ప్రవేశపెట్టిన ధైర్యం చేసిన వ్యక్తి జగనన్న. ఆ డేర్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటేనే మన కింద పని చేస్తారు అని ఆలోచించే నాయకులను చూసాం గానీ, పేదరిక నిర్మూలన విద్య ద్వారా దాన్ని తొలగించాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఒక్క జగనన్న. ఆయన ఎంత డేర్ చేశారనేది ఈ ఒక్కటే ఉదాహరణ. ఆరోగ్య వ్యవస్థలో ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇంకా చెప్పనవసరం లేదు, అన్నీ కూడా ఇంకా డెవలప్మెంట్ కానీ ఆర్థికంగా బలపడాలని చెప్పి మహిళలకు కానీ అన్ని రకాలుగా కూడా చూసుకుంటే మాట్లాడే కన్నా అనుభవించి ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అయితే అవన్నీ అనుభవిస్తూ మద్యపాన నిషేధం కూడా చేస్తానని చెప్పి మహిళల తాలిబొట్లు తెంచుతున్నారని చెప్పి వంగలపూడి అనిత గారు భారతి గారిని అన్నారు, వైఎస్ భారతి గారిని. సో దానిపైన మీ స్పందన పచ్చగా ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. వాళ్ళు తప్పులు చేస్తారు కాబట్టి ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు అనుకుంటారు. నిషేధించారా లేదా అనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఎవరు ఏ టైంలో ఉన్నారు, ఏం చేశారు. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఎంతసేపు జగనన్నని దించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు స్టేజ్ల మీద మాట్లాడుతున్నారు తప్పితే, మా ప్రభుత్వంలో ఇది చేశాము, మేము రేపు వచ్చేటప్పుడు మేము ఇది చేస్తాము అని ధైర్యంగా వెళ్ళే ధైర్యం అయితే వాళ్ళకి లేదు. ఎంతసేపు జగనన్నని తిట్టే ఇదో కానీ లేకపోతే ఆయన దించాలనే ఒక ప్రయత్నం, ఎంతసేపు అదే. ఏ మీటింగ్ చూసినా అదే. ఈరోజు జగనన్న స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్న మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. వాలంటీర్ వ్యవస్థ ఆయన ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ప్రజల వద్దకే పాలన అన్నారు. రాగానే ఏం చేశారు? వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. ఏదైతే గాంధీజీ కళ్ళ కన్న స్వరాజ్యాన్ని ఈరోజు మన ప్రతి గ్రామంలోనూ చూస్తున్నాం కదా. సో మీరు చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ లేకుండేనా? లేవు కదా. మీరు చిన్న ఉన్నప్పుడు ఏమేమి ఫేస్ చేశారు? ఉన్నప్పుడు నాకు మా బాబు పేరు మార్చాలనుకున్నాను అనుకుంటా, సంథింగ్ గుర్తులేదు యాక్చువల్లీ. నాకు ఏ ఏజ్ లో గుర్తులేదు. ఎందుకని? తను నేమ్ చాలా పెద్దది. స్కూల్స్లో వైజాగ్ స్కూల్లో జాయిన్ చేశాను. దానికి ఏం చెప్పారంటే 10 or 11 లెటర్స్ మాత్రమే ఉండాలి అని చెప్పి స్కూల్లో చెప్తే దాని నేమ్ చేంజింగ్ కోసమని. ఏం పేరు ఉండేది ఫస్ట్? దత్త వెంకట రామకృష్ణ నాయుడు ఉండేది. ఇప్పుడు దత్త కార్తికేయన్ షార్ట్ నేమ్ చేశాను అనమాట. దాన్ని చేంజ్ చేయడం కోసమని నేను ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసింది చెప్తున్నాను. ఆఫీస్కి వెళ్ళాను, ఐ థింక్ ఎండిఓ ఆఫీస్కి. నేమ్ చేంజ్ చేయాలి, ఎలాగా అంటే ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీస్ నేమ్ చేంజింగ్ కోసం. అప్పట్లో అంటే ఇప్పుడంటే అన్ని సచివాలయంలో జరుగుతున్నాయి కాబట్టి అంతవరకు వెళ్ళనవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే మోర్ దాన్ 10 days పట్టింది. అప్పటికి నేను ఒక నాయకురాలు కూతుర్ని. నాన్నగారు ఏంటి అప్పుడు? జెడ్పీటీసీ అనుకుంటా. జెడ్పీటీసీ అయిపోయింది, నా మ్యారేజ్ అయ్యేసరికి అయిపోయింది. అప్పుడు ఎంపీపీ మా అద్ద మండల్. సో అప్పుడు అయినా కూడా మీకు కూడా చాలా టైం తీసుకున్నారు. నేను తీసుకోవడానికి టైం పట్టింది. అంటే అప్పుడు సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అందులో కూడా మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయినా సరే ఇబ్బంది పడ్డాను. ఈరోజు చూసుకుంటే ఏ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఏదైనా స్టడీ ఏదైతే పంచాయతీలో వాళ్ళు తీసుకోవాలి ప్రతిదీ కూడా సచివాలయంలో అవైలబుల్ దొరికేది. ఇప్పుడైతే మొన్న ప్రతి విలేజ్ లో సురక్ష ప్రోగ్రామ్ ద్వారా ప్రతి విలేజ్ కి ఒక ఎంఆర్ఓ, ఎండిఓ మొత్తం అంతా అందరు అక్కడికే వెళ్ళి దరఖాస్తులు తీసుకున్నారు. నాయకులు కూడా అక్కడే ఉండి ప్రజలకు ఏమేమి పత్రాలు కావాలి, వీళ్ళు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేయడం కానీ ఏమి కావాలన్నా అదే విలేజ్లో వాళ్ళకి అందించే ఇది కూడా అవకాశాన్ని కల్పించారు జగనన్న. ఇప్పుడు చూసుకుంటే సచివాలయంలో ప్రతిదీ వచ్చేస్తుంది, వాలంటీర్ వెళ్తారు, ప్రతిదీ ఇంట్లో ఏమి వాళ్ళకి అవసరం ఉందో తెలుసుకుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఒకే ఒకటి ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒకటే ఇవ్వాలి వాలంటీర్కి.
చేయూత ప్రోగ్రాం పెట్టారు, ఆసరా ఉంది, చేదోడు ఉంది, వాహన మిత్ర ఉంది. వీటన్నిటికి కూడా ప్రభుత్వంకి వాళ్ళు ఇవ్వాల్సింది ఓన్లీ ఆధార్ కార్డ్. మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే గతంలో ఒక పత్రం కావాలన్నా, పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, మహిళలకు చూసుకుంటే ఇల్లులు ఒకప్పుడు ఇల్లులు మామూలుగా కాలనీ ఇచ్చేసేవారు, ఎలాగో కట్టేసుకునేవారు, క్లోజ్. ఇప్పుడు ఏంటంటే ఈ ఇల్లు నీది అని ఒక పత్రం కూడా రిజిస్ట్రేషన్ చేసి ఆ మహిళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత మళ్ళా ఇల్లు లేని వాళ్ళకి సైట్స్ ఇవ్వడం జరిగింది. సైట్లు కూడా ఆ మహిళల పేరున ఇస్తూ వాళ్ళకే కంప్లీట్ హక్కు కూడా కల్పిస్తూ. కానీ అవి తీసుకోవాలంటే, ఆ పత్రాలు తీసుకోవాలంటే వీళ్ళు బ్యాంకుల్లో 10,000 జమ చేయాలని చెప్పి, సో అప్పుడే మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి కూడా ఒక లిటిగేషన్ ఏదో పెట్టారు కదా, అది పెద్ద కాంట్రవర్సీ అయింది అప్పట్లో. అదేం లేదే, నేనే చాలా విలేజెస్కి వెళ్ళి ఇచ్చాను పత్రాలు. అంటే వాళ్ళు ఏం కట్టకుండానే కట్టకుండానే ఇచ్చాము. అంటే నార్మల్ గా జనాలు అయితే అంటున్నారు, మరి ఏదో కట్టించుకుంటున్నారు మా దగ్గర ఏమో నుంచి హైదరాబాద్ తీసుకొని మావే కడుతున్నారు. వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ అనట్లేదా? సో మేము కూడా ఇక్కడ వార్తలే చూస్తున్నాం. మీరు చూడొచ్చు, కానీ నా చేతులతో నేను ఇచ్చినవి కూడా ఉన్నాయి కదా. అచ్చా అచ్చా. సో అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? ఎప్పుడు? ఇంటర్ అయిన తర్వాత మ్యారీడ్. ఇంటర్ తర్వాతే? ఎందుకని అట్లా? అంటే మీకు కంటిన్యూ చేయాలని మీరు అనుకోలేదా, లేకపోతే ఇంట్లోనా? అంటే పెళ్ళిళ్ళు ఏదో అంటారు, తెలీదు, స్వర్గంలో నిర్ణయించబడతాయి ఎప్పుడైతే అప్పుడు. ఏదైనా సరే ఇప్పుడు మన ఇద్దరం కలిసామన్నా కూడా భగవంతుడి నిర్ణయం అది. ఆహా, బాగా నమ్ముతారు దేవుణ్ణి అయితే. దేవుడు లేకపోతే మనం ఎవరు? అంతేనా? సో ఏ దేవుణ్ణి అంటే ఎక్కువగా ప్రూఫ్ నమ్ముతారు? ఏంటంటే మా నాన్న జీవితం. మీకు అన్నిటికీ ఏది అసలు ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? మా నాన్న కంప్లీట్ గా. హీస్ మై, మీరు ఒక డాటర్ లా కాదు, ఆయన డివోటీ లా నాట్ మాట్లాడుతున్నారు ఓన్లీ అసలు. డివోటీ, హీస్ మై గురు ఆల్సో. సో ఎందుకు అంత He బాండింగ్? didn't teach me, I learned from him everything మీరు ఆయన by చూసి seeing him. ఏకలవ్య శిష్యురాల్లాగా చూసి ఆయన నేర్చుకున్నాను. రాజకీయ పరంగా. ప్రత్యేకించి నేర్పించలేదు, చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే మా డాడీ మా తాతయ్యని చూసి పెరిగారు. మా తాతయ్య కూడా అప్పుడు 26 years సర్పంచ్ చేశారు, 25 years. ఆ తర్వాత కంటిన్యూషన్ మా డాడీ. అడుగులానేనా? మాడుగుల కాదు, దేవరపల్లి మండలం, మాడుగుల కాన్స్టిట్యున్సీ, ఓకే. దేవరపల్లి మండలంలో ఒక విలేజ్, తారువ విలేజ్. సో అక్కడనే పుట్టి పెరిగారు మీరంతా కూడా. సో అప్పుడు అమ్మ బాండింగ్, నాన్న బాండింగ్, అసలు అమ్మ ఎలా ఉండేదంటే, ఆయన ఇంత ప్రజల్లో తిరిగే మనిషి కదా అప్పటి నుంచి. అయినా తెలీదు, మేము హాస్టల్లో ఉండేవాళ్ళం కదా. అంటే మీరు వచ్చినప్పుడైనా డిస్కస్ చేసేవాళ్ళు కదా. 1 week హాలిడేస్ ఉంటాయి, 1 week లో మేము ఎంత ఆడుకుందామని చూస్తాం తప్పితే ఇవన్నీ గమనించుకుంటా ఉంటాం కదా. తర్వాత అయినా, పెళ్ళైన తర్వాత అయినా అమ్మ ఎప్పుడైనా చెప్పుకునేవారా? ఎప్పుడు అసలు నాన్న టైమే ఇవ్వరు. మేము అందరమే వెళ్తాం కదా ప్రజల్లోకి, అమ్మ కూడా ప్రజల్లోనే ఉంటారు ఇంకా. వేరే లేదు. ఈ రోజు మా కాన్స్టిట్యున్సీ మేము అందరికీ అందుబాటులో ఉంటాం కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాము. అమ్మ అందరూ కూడా మీ ఫ్యామిలీ మొత్తం ప్రజాసేవకే అంకితమా? ప్రజాసేవకి. మా డాడీ కోసం కష్టపడతాం, మా డాడీని ఒక స్థాయిలో చూడడానికి. ఇప్పుడు నాన్న అన్ని కష్టాలు పడ్డారు కదా ఆ టైంలో, ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి కానివ్వండి, అడుగడుగున ఆయన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఎదిగిన మనిషి అని చెప్తుంటారు. సో ఎలాంటి అంటే అవమానాలు ఫేస్ చేస్తున్నవారు? ఆయన ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయారని ఒక ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వగానే? ఏమి ఫేస్ చేశారనేది మేము చెప్పలేము, కానీ నేను అంటే ప్రతిదీ రోజు మేము చూడలేదు కానీ కొన్ని ఏదైనా మీకు బాగా డిస్కస్ చేసి మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంది? నాకైతే ఎప్పుడు చెప్పేది ఒకటే, అంటే ఏ చెడు అయితే చెప్పరు కానీ నాకు, అంటే ఎక్కడైనా వాళ్ళు ఫేస్ చేసి మనల్ని ఒక మా డాడీ దగ్గరికి రోజు మార్నింగ్ లెగ్స్ని వెంటనే చెట్టు కింద కూర్చుంటారు, కుర్చీ వేసుకుని. ఇన్ కేస్ ఆ టైంలో నేను ఆయన దగ్గరగానే ఉంటే వచ్చినప్పుడు చెప్తారు, అమ్మ వీళ్ళు మనకి పలానా దగ్గర నుంచి మనతో ఉన్నారు, వీళ్ళు మన కోసం కష్టపడారు, ఈరోజు నువ్వు ఉన్నా లేకపోయినా తర్వాత నువ్వు వీళ్ళని క్యారీ చేయాలి, వీళ్ళ బాధ్యత నీది, అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ముందు ఏంటంటే నాకు తెలిసినది ఏంటంటే, ఆయన రోజు కష్టపడేవారు, రోజు ప్రజల్లోనే ఉంటారు, మమ్మల్ని హాస్టల్లో పెట్టి చదివించారు, అయినా సరే ఇంక న్యాయం జరగట్లేదు అంటే అందరూ అనుకుంటుంటే కూడా మేము వింటాం కదా జనరల్గా. ఎప్పుడు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్, కానీ ఈరోజు నాకు తెలిసి 2 times అనుకుంటా, ఈరోజు పేపర్లో వచ్చి రేపు మిస్ అయిపోయింది, అదే 2 times జరిగింది అలాగా. అంటే ఒక అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అంటే చాలా దీనిగా ఉంటుంది. అవన్నీ చూసారు, డాడీ బాధపడ్డారు, మేము కూడా చాలా బాధపడే వాళ్ళమే. కానీ ఒకరోజు జగనన్న అనుకోకుండా చోడవరం వచ్చారు, ఈయన తాలూకా
ప్రజాశక్తిని చూశారు. ఉమ్, ప్రజలు ఈయన పైన ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఈయన ఎక్కడికి ఒక స్థాయిలో కూర్చోబెట్టాలని అది గమనించి డాడీకి కోఆర్డినేటర్, ముందు 2 కోఆర్డినేటర్స్ ఉండేవారు, అచ్చా. తర్వాత డాడీకి ఇవ్వడం జరిగింది. 13 లో వచ్చారా? లేదు, జగనన్న కాంగ్రెస్ పార్టీని వీడిన రోజు మా నాన్నగారు కూడా బయటకు వచ్చారు. ఓకే ఓకే. ఆహా. ఆ రోజు నుంచి ఉమ్, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఆ రోజు. నేను అప్పుడు 10th క్లాస్, ఉహుం. 2003 అచ్చా అచ్చా. జూన్ 1 ఐ థింక్. ఆ, మా date దగ్గర కూడా జరిగింది. గుర్తుందా? డేట్ గుర్తుంది. అండ్ ఓదార్పు యాత్ర, ఫ్యామిలీ అంతా ఎన్ని పాదయాత్రలు చేశారు అన్ని పాదయాత్రలో నేను పార్టిసిపేట్ చేశాను, అంతేనా? అన్ని యాత్రలు. సూపర్ సూపర్. అప్పుడు 2013 నాన్నగారికి వైఎస్ఆర్ గారికి ఎలా ఉండేది అనుబంధం? అప్పుడు ఆయన అంత క్లోజ్ అయ్యారా అప్పటికి? జగనన్న అంత క్లోజ్ కాదు. జగన్ అంత క్లోజ్ కాదు. జగనన్న ట్రస్ట్ మై ఫాదర్. ట్రస్టెడ్. ఎందుకు వైఎస్ఆర్ గారి కంట్లో ఎందుకు పడలేదు ఆయన? ఆయన కూడా చాలా అంటే ప్రజానాయకులు, కష్టపడే నాయకులకి గెలిపించుకునే మనిషి కదా. అప్పుడు నా ఏజ్ చిన్నది కదా, తెలీదు. ఇప్పుడు చదువుకుంటున్నాను అంటే అప్పుడు. ఆ పరిస్థితులు ఇప్పుడు అంచనా వేసుకుంటారా ఎప్పుడైనా మీరు? ఆ రోజు ఎందుకు అలా జరిగింటది అనేసి అవసరం కూడా లేదా? వెయ్యలేను, ఎందుకంటే మొన్న ఉన్నట్టు ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయో మనకేం తెలుస్తుంది? మీ ఆలోచన ఒకటి ఉంటుంది, నా ఆలోచన ఒకటి ఉంటుంది. ఇది ఇలా ఉండేదేమో అని మనం అనుకోవడమే తప్పితే వాస్తవం అవ్వదు కదా అది. సూపర్ సూపర్. అట అనేదానికన్నా ఇది అని చెప్పలేము కదా. సో అది ఖచ్చితత్వం లేదు కాబట్టి మీరు అది చెప్పాలనుకోవట్లేదు. అనుకోవట్లేదు. ఓకే, ఫైన్ ఫైన్. సో ఇప్పుడు నేను ఇంట్లోకి వస్తుంటే కింద చూసాను ఆవులు ఉన్నాయి చక్కగా. సో ఇంత సిటీలో కూడా ఎందుకు ఆవులు ఇంత ప్రేమగా పెంచుకుంటున్నారు? ప్రకృతి, ఆవులు నాకు ఇవన్నీ ఇష్టం. మీకు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి పొలంకి వెళ్తాను. మేము బేసిక్గా ఫార్మర్స్ కదా, వ్యవసాయం చేస్తాము ఇప్పటికీ కూడా. ఇప్పటికి కూడా? ఇప్పుడు ఏం చేస్తారు? ఏం పండిస్తున్నారు? నా టెర్రస్ పైన ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, వాటర్ ఆపిల్ ఉంది, మల్బరీ ఉంది. అచ్చా, అయితే రేపు మార్నింగ్ వచ్చి షూట్ గ్రేప్ ఉంది. ఓకే, ఇప్పుడున్నవైతే మల్బరీస్ ఉన్నాయి అనుకుంటా, అండ్ స్వీట్ లెమన్ ఉంది ప్రెసెంట్ ఇప్పుడు. ఓకే. గ్రేప్స్ ఆల్రెడీ. మీకు అంత టైం ఉంటుందా అసలు? ఎంత తిరుగుతూ ఉంటారు కదా. అంటే టైం అందరూ క్వశ్చన్ చేసేది అదే, టైం ఉంటుందా అంటే రోజు 24 hours లో మనం చేసే పనిలో ఏముంది, నడుస్తూ ఇంకో పని చేస్తూ కూడా పని చేయొచ్చు. మొక్కలకి కదా ప్రశాంతత కూడా ఉంటుంది. ఈవెన్ హెడేక్ వస్తే మొక్కల్లోకి వెళ్తే హెడేక్ పోతుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది, అది నేచర్ని చూస్తే పోతుంది. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మ్యామ్? తను ఎక్స్-జెడ్పీటీసీ, మా డాడీతో పాటు జెడ్పీటీసీ చేశారు. ఇప్పుడు సో పొలిటికలే ఆయన కూడా. అప్పుడు ఎక్స్-జెడ్పీటీసీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయలేదు, జస్ట్ పాలిటిక్స్లో మండలంలో క్యారీ చేస్తున్నాం అలాగా. అచ్చా అచ్చా అచ్చా. సో అప్పుడు వచ్చిన తర్వాత జగన్ గారితో ఆయన వెంట నడిచి ఆ సీటు సంపాదించుకుని ఆయన గెలిచి చూపించారు మొత్తానికి అయితే ప్రజలకి. అప్పట్లో డౌన్ విశాఖపట్నంకి నాట్ ఏజెన్సీ, ఓన్లీ ద వన్ క్యాండిడేట్ మా డాడీ గెలిచిన 2014లో వన్ అండ్ ఓన్లీ పర్సన్. వైసీపీ నుంచి లాగడానికి కూడా చాలా ట్రై చేశారు, బట్ దే కాంట్. కోట్లు ఇస్తామని చెప్పారంటే టీడీపీ వాళ్ళు. నిజమేనా? ఎన్ని కోట్లు ఇస్తామన్నారు? ఎన్ని కోట్లో తెలీదు, కానీ మేము అది డబ్బు కూడా శాశ్వతం కాదు కదా. ఈరోజు మీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది. విలువలతో కూడిన వ్యక్తులు ఇప్పటికీ అలాగే ఉంటారు. సో ఇప్పుడు మీరు వ్యవసాయం కాకుండా, రాజకీయం కాకుండా ఇంకేం బిజినెస్లు ఉన్నాయి మీకు? ప్రస్తుతానికి అయితే ఏమి లేవు. ఏం లేవు. మరి ఇన్కమ్ అదంతా ఇన్కమ్ వ్యవసాయం పైనే. వ్యవసాయం చేస్తాము, డాడీ ఉన్నారు. సో డాడీ ఇస్తేనేనా ఇప్పుడు కూడా? నాకేం ఖర్చు ఉంటుంది అసలు? అంటే మీరు కంప్లీట్ గా ఇప్పుడు డాడీతో సంబంధం లేదు, నాది నేను అని నేను చెప్తుంటారు. అనలేదే. అనలేదా? నాది నేను అని అనలేదు. అంటే నేను స్వతహాగా ఒక జెడ్పీటీసీని, నేను అసలు స్వతహాగా జెడ్పీటీసీ, నేను ఒక జెడ్పీటీసీ, నేను మాడిగల కాన్స్టిట్యుయెన్సీ. సో నాన్నని చూసే గెలిపించుకున్నారు మిమ్మల్ని జనం. అయి ఉండొచ్చు. అంటే నేను తిరిగాను, ఒక బూడిముత్యాల లాంటి కూతురుగా ఆ రోజు నేను తెలుసు, ఈ రోజు అనురాధమ్మగా తెలుసు. ఎందుకు అనురాధ? ఎంత తెలిసినప్పటికీ
నేను బూడిముత్యాలని కూతురునే. అది మాత్రం మీకు ఫస్ట్ స్టెప్, అది ఆయన మీ అంతే కదా. ఇన్స్పిరేషన్ కాబట్టి. ఇప్పుడు వితౌట్ హిమ్ హూ యామ్ ఐ? ఆయన లేకపోతే నేను ఎవరు? అంతే కదా. తండ్రిదండ్రులు జన్మనిస్తారు, ఎదగడానికి వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఇప్పుడు నేనేం చేయాలంటే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల్లోకి వెళ్తున్నాను, ఇలా ఉంటావు అంటున్నారు కదా, అడిగారు కదా ఫస్ట్ క్వశ్చన్లో. ఇప్పుడు నేను చేస్తున్నది అది. నేను ఇది అని నిలబెట్టుకునే ప్రయత్నం. మా నాన్న వేసిన ప్లాట్ఫామ్లో నేను నిల్చుంటూ అది దానిలో నిలబడడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆయనని ఇంకా ఆయన పేరు నిలబెట్టాలి అనే ప్రయత్నంలో ఉన్నారు మీరు ఇంకా. సో స్వీట్ అండి. అసలు ఎందుకు మీరు రాజకీయంలోకి రావాలనుకున్నారు? ఇంతకు ముందు హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. నేను రాజకీయంలోకి రావాలనుకోలేదు, ఫేట్ అంతే. ఫేటా? ఎవరు రమ్మన్నారంటే నాన్నగారికి చెప్పారా మీరు, లేకపోతే ఆయన Actually, రమ్మన్నారా? మా మండలంలో లీడర్స్ అడిగారు, ఓకే. పాపను పెడితే బాగుంటది అని. ఓకే. సో నాన్నే మిమ్మల్ని పిలిచి అడిగారు. అడగడం ఏమి ఉండదు, ఇంకా నాన్న ఏం చెప్తే అది ఆదేశించడం ఏం కాదు. నేనేంటంటే ఆయన గీసిన గీత నేను దాటను. ఈ రోజుల్లో కూడా అలాంటి డాటర్స్ ఉన్నారా? నేను ఉన్నాను కదా. నేను అనుకుంటున్నాను మరి అది మా డాడీని అడగాలి. ఓకే. నానేది చెప్తే అదే. ఎంత కష్టమైనా సరే, ఎందుకు నాన్న మనకి ఇవన్నీ, నేను అవసరమా, నా పని ఏదో నేను చేసుకుంటున్నాను కదా అనలేదా? అన్ను అసలు అన్ను కష్టమైనా చేస్తాను. ఆయన నమ్మారు మిమ్మల్ని కాబట్టి. నమ్మడం అనే కాదు, నేను మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను. అంటే ఆయన ఎందుకు మిమ్మల్ని ఎంచుకున్నారు ఆయన వారసురాలిగా? ఎంచుకోవడం ఏం లేదు. అంటే ఇప్పుడు ఏదో క్వాలిటీ ఉంటది కదా. ఆయన పొలిటికల్ గా నన్ను ఏం ఎంచుకోలేదు, ఆయన కూతురుగా నేను పరిగెడుతున్నాను అంతే. లేదు, ఇప్పుడు జనాలైనా సరే ఎందుకు మిమ్మల్ని అంత నిలబెట్టుకోవాలి, మా అనురాధమ్మే మాకు కావాలి అనేసి ఎందుకు వాళ్ళు జనాలు అడిగినట్టు? నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూద్దాం. నేను ఈలో పడుకుతాను వాళ్ళని, నన్ను ఎందుకు మీరు కావాలనుకున్నారు అని. సరే అయితే అంతే కదా, నాకు తెలియదు కదా వాళ్ళు ఎందుకు కావాలనుకున్నారు, నేను వాళ్ళు అడగాలి. సో జగన్ అన్న ఎన్నిసార్లు కలిసారు? ఎక్సెప్ట్ 2 times వైజాగ్ వచ్చిన ప్రతిసారి కలిశాను. నేను విజయవాడ కూడా మోస్ట్లీ 4 times కలిశాను. సో ఎలా ఉంటుంది ఆయనతో ఆ ఇంటరాక్షన్ కానివ్వండి, ఆయనతో మాట్లాడేటప్పుడు? సో ఆయన ఏం గమనించారు మీరు? భగవంతుడు నాకు అన్నని ఇవ్వలేదు అని ఫీల్ అయ్యేదాన్ని. జగనన్న వచ్చిన తర్వాత నుంచి నాకు అన్నయ్య లేడు అనే లోటు లేదు. అంతేనా? చూసిన తర్వాత జనరల్గా ఎవరికైనా కొంచెం స్కేర్ ఫీల్ అవుతారు. నాకు అన్నని చూసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ రాదు. మా ఇంట్లో మా ఓన్ బ్రదర్ అంటే తను చూపించిన ఎఫెక్షన్ అలాగుంటుంది. ఎప్పుడు ఏం తల్లి, స్టార్టింగ్లో ముత్యాలన్న కూతురు అలాగని పిలిచేవారు, ఇప్పుడు నా పేరు పెట్టి పిలుస్తారు. అండ్ నాకు జిల్లా మహిళా అధ్యక్షురాలు కూడా జగనన్న డైరెక్ట్గా నాకు అనౌన్స్ చేశారు. ఎందుకని మిమ్మల్ని ఎంచుకున్నట్టు డాడీ చెప్పారా లేకపోతే? డాడీ చెప్పలేదు, డాడీకే జగనన్న చెప్పారంట. ఇప్పుడు నార్మల్గా మీరు అడిగారు కదా డాడీ చెప్పారా అని, చాలా మంది అదే అడుగుకుంటున్నారు. మినిస్టర్ గారు అమ్మాయి కదా, మినిస్టర్ గారు సజెస్ట్ చేశారు అందుకని ఇచ్చారు అని. నాకైతే డైరెక్ట్ గా జగనన్న ఇచ్చారు జిల్లా మహిళా అధ్యక్షురాలు. అంటే నేను ఏంటనుకుంటానంటే నన్ను ఇంకా మరింత సేవ చేయమని జనానికి అవకాశం కల్పించారు. నార్మల్ గా వేరే రాజకీయ నాయకులకు మీకు చాలా వ్యత్యాసం ఉంటది. నార్మల్ గా అందరేమో అంటే పబ్లిసిటీ ఉండాలి, మేము ఏం చేసినా కూడా ఫోటోలు దిగి పేపర్ లో పడాలి, లేకపోతే అంటే ఆ కాన్షియస్నెస్ ఉంటది ఖచ్చితంగా. ఈ కాలంలో ఆ రీచ్ ఉండాలి జనాలకి అని అంటే, పక్క వారితో పోటీ పడాలంటే ఆ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా అయిపోయింది. సో మీరెందుకు ఈ పబ్లిసిటీకి ఇదంతా దూరం ఉంటారు? మీడియాతో కూడా చాలా అసలు మాట్లాడరు ఎప్పుడు కూడా. అంటే మనం చేసేది మన కాన్స్టిట్యున్సీలో మన ప్రజలు లైవ్ లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఇంకా పబ్లిసిటీ దేనికి అసలు? అంటే మీరు పని చేస్తున్నారని చెప్పి అధిష్టానానికి తెలవాలనో, లేకపోతే రాష్ట్రం మొత్తం తెలిసి నాకు ఇంకో వేరే పదవి రావాలనో ఆశ లేదా మీకు? నాదైతే నాకు ఎప్పుడో వస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. 100% షూర్ అదైతే మాత్రం. మనది మనకు ఖచ్చితంగా ఏ రోజు ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడు ఇస్తాడు. మనం ఏంటంటే మనం చేసే పని మనం చేస్తే ఆటోమేటిక్గా
ఎప్పుడు ఎక్కడికి ఎలా రీచ్ అవ్వాలో అది రీచ్ అవుతది. మీరు అన్నారు కదా! అధిష్టానంకి ఎలాగ తెలుస్తది అంటే, ఇప్పుడు అదే మీడియాలో చూస్తున్నాం కదా! ఏదో సమ్ ఇంటెలిజెన్స్. దాని ద్వారా వాళ్ళు ఎలాగా తెప్పించుకోవాలో, ఎలా చేసుకోవాలో సర్వేలు అవి ఇవి చాలా పెడుతుంటారు కదా! ఆ సర్వే బట్టే కదా! ఐ మీన్ స్టేట్‌లో ఇన్ డిస్ట్రిక్ట్‌లో హి ఈస్ ద వన్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు విన్ అని కూడా చెప్పారు. సో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారా మరి ఈసారి మీరు? ఎవరు? మీరు. మా డ్యాడీ చేస్తున్నారు కదా! డాడీ ఎలాగో చేస్తారు. ఆ! మీరు కూడా నేనైతే చెయ్యట్లేదు. చేయట్లేదా? అంటే ఖచ్చితంగా చేయట్లేదా? లేకపోతే ఒకవేళ అవకాశం ఇస్తే మిమ్మల్ని పిలిచి ఎమ్మెల్యేగా గెలుస్తావమ్మా నువ్వు అని చెప్పి జగనన్న అంటే మీకు నేను స్వయంగా పిలిపిస్తే? చెప్పాను కదా ఇందాకలా, మా నాన్న చెప్తే ఏం చెప్తే అది చేస్తాను అని. నాన్న అండ్ జగనన్న వాళ్ళిద్దరూ మాత్రం ఎందుకంటే నేనెప్పుడూ చెప్తాను. జగనన్న చెప్పాను కదా! జగనన్నని చూసిన దగ్గర నుంచి స్టిల్ నౌ కాదు. నేను మట్టిలో కలిసిపోయినంత వరకు కూడా అమ్మ, నాన్న నాకు జన్మనిచ్చారు. మాకు జీవితం జగనన్న ఇచ్చాడు. కాబట్టి జీవితాంతం జగనన్నకి మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటాము. నేను కూడా ఎప్పుడూ వాళ్ళకి ఇంకా ఆళ్ళు ఏం చెప్తే అది చేస్తాను. నాన్న అండ్ జగనన్న. ఏదైతే అది. ఫెంటాస్టిక్. అంత అడోర్ ఎందుకు చేస్తున్నారు అసలు? జీవితం వాస్తవం అది. ఇచ్చినారు కాబట్టి కృతజ్ఞతా భావం. అంతేనా? కృతజ్ఞత అంటే ఆయన మమ్మల్ని ఎక్కడ పెట్టుకున్నారనేది కూడా మేము ఫీల్ అవుతున్నాం అది. ఎంత వాల్యూ ఇచ్చారు. ఈరోజు ప్రతి క్షణము మా కాన్షియన్స్‌లో మేము కష్టపడుతున్నామంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అంటూ వస్తది. మనం చేయాల్సిన పనేంటంటే అది నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మేము అదే చేస్తాం. అది నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఫ్యామిలీని మేనేజ్ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబు, పాప. ఒక బాబు, ఒక పాప. ఏం చదువుతున్నారు? పాప రీసెంట్‌లీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి ఇద్దరికి. బాబు 12థ్‌కొచ్చాడు. పాప 10థ్‌కొచ్చింది. అచ్చా! అచ్చా! ఓకే. సో పిల్లలున్నారు. ఇంత ఫ్యామిలీ. సో మీరిప్పుడు రాజకీయాల్లో గూడా రాణిస్తున్నారు. ఒక మహిళా నాయకురాలిగా. సో ఎలా అనిపిస్తుంది? అంటే మీరు బిఫోర్ పొలిటీషియన్ మీరెలా ఉన్నారు? ఆఫ్టర్ బికమింగ్ ఎ పొలిటీషియన్ ఎలా ఉంది లైఫ్? అంటే మధ్యలో యాడ్ అయింది నా పేరు తర్వాత ఒక జెడ్పీటీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్ని ఆ వర్డ్స్ యాడ్ అయ్యాయి గానీ, అప్పుడు ఇప్పుడు నేను చేస్తున్న పని ఒకటే. అంతే బిజీగా ఉండేవారు అప్పుడు గూడా? ఇప్పుడు డ్యాడీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రచారంలో ఉన్నాను. ఆ తర్వాత ప్రచారం అయిపోయిన తర్వాత డ్యాడీ గెలిసారు. కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు డ్యాడీ లేకపోయినా మీటింగ్స్‌కెళ్ళినా ఏమైనా ఆల్టర్‌నేట్‌గా నేనుంటాను ఎప్పుడు. సో అప్పుడు మీరు అనకాపల్లి జిల్లా మెయిన్ వైసీపీ. థింగ్ ఏ పనైనా ఇష్టపడుతూ చేస్తాను. అందుకని ఇష్టమయ్యేది ఏదైనా కష్టం అనిపించదు. మీకు నచ్చని పని ఏదైనా చేయమన్నారనుకోండి ఇల్లీగల్‌గా కొన్ని కోట్లు ఇస్తాం దీనిపైన సైన్ పెట్టమంటే చేస్తారా? ఆ సైన్ పెట్టే అథారిటీ నాకు లేదు కదా! పోనీ ఏదో మీరు రికమెండ్ చెయ్యండి ఇదొస్తది నాకు అనేసి కొంచెం ఇల్లీగల్ ఏమైనా తెచ్చారనుకోండి. అసలు నా వరకు రాదు. ఏమి రావు. రానివ్వను ఫస్టే. రానివ్వరు. ఈవెన్ మా డ్యాడీ పంచాయతీరాజ్ మినిస్టర్ అయినా నాకెవరైనా అడిగినా నేను ఒకటే చెప్తాను. ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన మినిస్టరు మా నాన్న. నేను కాదు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి నాన్నకి చెప్పు కొంచెం ఇది చేయించండి అని అంటే చెప్పరా? అడగలేదు నా ఫ్రెండ్స్ ఎవరు. నాకసలు ఫ్రెండ్సే లేరు. అదేంటి? నిజంగా. చిన్నప్పటి సీరియస్‌లీ? నుంచి మా నాన్నే నాకన్నీ. మా నాన్నే నాకు ఫ్రెండ్. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం కదా! ఫ్రెండ్స్ ఉంటే ఫ్యామిలీకి దూరం అయిపోతారు. ఆ! అంటే ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కిట్టి పార్టీస్ అనేసి అవి నో ఇవి ఉంటాయి పార్టీ. కదా! ఇల్లు అండ్ కాన్స్టిట్యుయెన్సీ. నాన్నగారు. ఎక్కడికెళ్ళం. ఇంటికొచ్చిన తర్వాత బయటికెళ్ళను. మై గాడ్! ఇది చాలా షాకింగ్‌గా ఉందసలు నాకు. ఏ పార్టీకి వెళ్ళను. ఆ! ఎవరైనా కాన్స్టిట్యుయెన్సీలో గానీ ఎవరైనా చెప్తే పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అక్కడ ఏమైనా బర్త్‌డే చెప్తే డ్యాడీ చెప్తే మై గాడ్! సో హి మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ కదా! ఆయన అడగాలి. అంటే మా డ్యాడీ నన్ను చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారని నేను చెప్పలేను కదా! ఆయన చెప్తే అది కొంచెం ఆనందంగా ఉంటది. అన్నీ నాన్నగారు చెప్పారండి ఆ! అంటున్నారు. అంటే హి మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ యూ అంటే ఫీల్ అయ్యేది ఆయన కాబట్టి ఆయనే కదా చెప్పాలి.
అంటే మీకు తెలుస్తది కదా, ఓకే ఆయన నేను చెప్తుంటారు. గూడుమత్తిల నాయుడు కూతుర్ని అని గర్వంగా ఉన్నాను. ఉమ్. అలాగే మా నాన్న ఆయన నాకు ఈర్లే అనురాధమ్మ No, no, నా ఈర్లేనే. కూతురు అని చెప్పి ఈర్లే అనురాధం అవత తర్వాత కదా ఈర్లే వచ్చింది. ముందు ఫస్ట్ బూడియే. అనురాధ నా కూతురు అంటే నా కూతురు ఇది అని ఆయన గర్వంగా ఫీల్ అయ్యారని ఆయన చెప్పారు తండ్రికి కదా. తగ్గిన కూతురు అని ఆయన చెప్పుకుంటున్నారు. తగ్గిన కాదు తగ్గిన తగిన తగ్గిన తగ్గ. తండ్రికి తగ్గ తనయురాలు. ఓకే. మీరు చూసుంటే మీరు చెప్పినా పర్వాలేదు. సో అదే అనిపిస్తుంది మాకు కూడా, అంత Okay. అంత నిజాయితీగా అనిపిస్తుంది మీ మాటల్లో. అసలు ఆయన కూడా అలానే ఉంటారు అంటే ఈ కదా. రోజు ఒక అబద్ధం ఆడే ఉంటే దాన్ని కప్పపుచ్చడానికి అలా దాన్ని క్యారీ చేస్తూ ఉండాలి ఆ అబద్ధాన్ని. నిజం, కానీ నిజం గెలవడానికి కూడా నిజానికి ఒక అధికారం రావడానికి కూడా కొంచెం చాలా టైం పడుతుంది. దానికి అదే నాన్నగారే సామెతే ఉదాహరణ. ఉంది కదా, నిజం ఆ. నిలకడగా తెలుస్తుంది అని. సో అబద్ధము ఒక నిజం షూలేస్ కట్టుకునే లోపు అబద్ధం ఒక రౌండ్ చుట్టేసి వస్తుందట. సో అది ఎన్ని రౌండ్లైనా చుడుతుంది. అలా చుట్టేసి వస్తుంది. సో అది నడుస్తుంది. సో మీకు పొలిటీషియన్ అయినాక అవ్వకముందు ఏమి డిఫరెన్స్ ఏమి లేదు అసలు. ఇదే జీవితం, ఇదే లైఫ్ మొత్తం. కాబట్టి బోర్ కొట్టదా మరి మీకు ఎప్పుడు? మాకు ఫ్రెండ్స్ ఉంటే నాకు ఇష్టం. బాగుండేది. నాకు అదే ఇష్టం. ఎంతమందినో కలుస్తాము, మనం ఎంతమందికో సర్వీస్ ఇస్తాము. ఈవెన్ ఎవరికైనా హెల్ప్ చేయాలంటే నా సర్వీస్ నాకు ఇష్టం. అంటే ఈరోజు ఎవరైనా నాకు ఫోన్ చేస్తారు ఈ హెల్ప్ కావాలని. ఎందుకు చేస్తారు? నా పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికో చెయ్యొచ్చు కదా, నాకే ఎందుకు చేస్తారు? మీరు ఖచ్చితంగా చేపిస్తారు కాబట్టి. చేస్తాను అనే చేస్తారు నమ్మకంతో కాబట్టి. చేస్తారు కాబట్టి అది నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. అంటే నాకు అంటే నాకు ఇష్టం కూడా. అంటే ఎవరైనా అప్రిషియేట్ చేసే స్థాయిలో నేను ఉండాలనుకుంటాను ఎప్పుడు. సో మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అవ్వాలి మరి. నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వండి అని నేను చెప్పలేను. ఇఫ్ ఎనీవన్ ఫీల్స్ లైక్ దట్ దే క్యాన్. సో అప్పుడు మీకు హ్యాపీ. అంటే ఎవరో ఒక్కరు అట్లీస్ట్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీలా ఉంటే నిజంగా సొసైటీ అప్పటి కాలంలా ఉంటదేమో నిజంగా. ఇప్పుడు నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఫోన్ చేస్తారు చాలా మంది. దేనికోసం అంటే హాస్పిటల్ కోసం, డెలివరీకి వెళ్ళామమ్మా ఇలా చెప్పండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూతురు లేకపోతే ఎవరైనా చెప్తే కొంచెం రికమెండ్ చేస్తే బాగా చూస్తారు. జనరల్గా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు హాస్పిటల్స్లో. మనం చెప్తే వీళ్ళ నమ్మకం బాగా చూస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసాం కదా, ప్రతి హాస్పిటల్ మా కాన్స్టిట్యున్సీకి అంటే బయటంతా పక్కన పెడితే మా కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఒక విలేజ్ రూరల్లో ఉన్న కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి కొన్ని కోట్ల రూపాయలతో సిహెచ్సి అవ్వచ్చు, పిహెచ్సి అవ్వచ్చు కన్స్ట్రక్షన్ జరిగింది. రీసెంట్లీ ఓపెన్ కూడా చేసాము. అందులో ఆర్థోపెడిక్ డాక్టర్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ అందరూ ఉన్నారు మొత్తం. ఈవెన్ సర్జరీస్ కూడా రూరల్ మా మండలంలో జరుగుతుంది అంటే ఏ రకంగా ఆరోగ్య వ్యవస్థ బాగుంది, మెరుగుపడింది జగనన్న ప్రభుత్వంలో అనేది కూడా చెప్పచ్చు. ప్రతి ఒక్కరూ అక్కడే డెలివరీస్ అవుతున్నాయి, అక్కడే సర్జరీస్ అవుతున్నాయి. ఈవెన్ మెడిసిన్ కూడా ఏ మెడిసిన్ కావాలంటే ఆ మెడిసిన్ అవైలబుల్గా ఉంటుంది. నైట్ టైం కూడా డాక్టర్స్ ఉంటున్నారు. ఈవెన్ మిడ్ నైట్ కూడా నాకు ఫోన్స్ వస్తాయి, నేను అటెండ్ చేస్తాను. యాక్సిడెంట్స్ అవుతాయి, డెలివరీ కేసెస్ వస్తాయి, ఇంకా పడిపోవడం కామన్ కదా నైట్ టైం చాలా అలాగా. ఆ నైట్ కూడా సో ఎప్పుడు ఏ టైంలో అయినా మీరు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవుతాను. వెరీ గుడ్. సో ప్రజా నాయకులకు ఉండాల్సిన మొదటి లక్షణం ఇది. 2-3 మెంబర్స్ అయితే అంటే వాళ్ళు ఏ నమ్మకంతో చేస్తారు, మనం రెస్పాండ్ అవ్వాలని కదా వాళ్ళ నమ్మకంతో చేస్తారు. ఆ నమ్మకంగా నేను ఇంకా వాళ్ళకి సర్వీస్ ఇస్తాను. నైట్ టైం అయితే మాత్రం కంపల్సరీ ఫోన్ అటెండ్ చేస్తాను. మార్నింగ్ అయినా నేను బిజీ ఉండి ఎత్తకపోవచ్చు, కానీ నైట్ మాత్రం 100% ఎవ్రీ కాల్ అటెండ్ చేస్తాను. ఎవ్రీ అన్నోన్ నెంబర్ అటెండ్ చేస్తాను. నోన్ నెంబర్ అయితే టెక్స్ట్ మీ అయినా పెడతాను, కానీ అన్నోన్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏ అవసరం కోసం చేశారా అని. నన్ను ఒకరోజు కాల్ చేసి ఆన్సర్ చేసిన వెంటనే కూడా అన్నోన్ నెంబర్ కూడా ఎత్తుతారా మీరు అని అడిగారు నన్ను. ఫస్ట్ క్వశ్చన్ అంటే అలా బాధ చెప్పకుండా ముందు ఇది క్వశ్చన్ చేశారనమాట. ఎందుకు అంటే లేదు అన్నోన్ నెంబర్ కదా ఎత్తరేమో అనుకున్నాము అని చెప్పి కూడా. ఫెంటాస్టిక్. కానీ మీకు ఎప్పుడన్నా అంటే ఇంత స్ట్రెస్ అయిపోతుంటారు కదా, ఇన్ని వర్క్స్, ఇంత మందితో మాట్లాడడం, అందరికి ఆబ్వియస్లీ ఒక స్ట్రెస్ అనేది ఉంటది ఖచ్చితంగా. ఏదో ఒక బాధ ఉంటది, అది చెప్పుకోవాలి, పంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండదు. నేను స్ట్రెస్ ఫీల్ అవ్వను అసలు ఎప్పుడు. అసలు
ఎప్పుడు కూడా ఒక్క రోజు ఎప్పుడు కూడా నన్ను చాలా అరే మంది అడిగారు. అలసిపోయాను ఇంట్లో నుంచి బయటకి వెళ్ళగలుగుతాను, ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తాను. ఈవెన్ అట్ 11:30 ఆల్సో. సో ఇప్పుడు ఫ్యామిలీస్ లో కానివ్వండి, మీకు పొలిటికల్ గా కానివ్వండి, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ఈ విషయం ఎవరితో పంచుకోవాలి అని అంటే ఫస్ట్ ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది పంచుకుంటారు? అంటే ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ నేనేం ఆలోచిస్తానంటే, ఎగ్జాంపుల్ ఏదైనా జరిగింది, అది నెగిటివ్ గా థింక్ చేసే ముందు అందులో ఉన్న పాజిటివిటీని మనం ఎత్తుక్కున్నామంటే మనం డిస్టర్బ్ అవ్వం. సో ఎందుకు ఇంత పాజిటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ప్రాక్టికాలిటీ బట్టి చెప్పాను కదా, ప్రతి దానికి మా డాడీ లైఫ్ ఎగ్జాంపుల్. కానీ ప్రజలు మాత్రం ఇప్పుడు మీరు ఇంతగా అభిమానించే ఆరాధించే మీ జగనన్న ప్రభుత్వంలో ఉన్న పాజిటివిటీనే కాకుండా నెగటివిటీ కూడా చూస్తారు ప్రజలు డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు రెండు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ప్రజలు ఇప్పుడు మీరు వై నాట్ 175 అని చెప్పేసి ఒక స్లోగన్తో సిద్ధం అనేసి వెళ్తున్నారు వైసీపీ మొత్తం. సో ఎందుకు వై నాట్ 175 అని అంటున్నారు? అంటే మొత్తము అసలు ప్రతిపక్షమే లేకుండా గెలవాలనే కోరిక ఎందుకు వచ్చిందంటారు? కోరిక ఏముంది అంటే అందరూ గెలిచేస్తే అందరూ ఇప్పుడు వైసీపీ ఎగ్జామ్ అయిపోతే పెడతారు, ఇప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఉమ్, 100 మార్కులకి 100 మార్కులు రావాలని రాస్తాం, కానీ నాకు 4 రావాలి, పాస్ మార్క్ చాలని రాయం కదా. అవును. కానీ అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు నార్మల్ గా వాలంటీర్ వ్యవస్థని పెట్టి అన్నన్ని లక్షల కోట్లు వాళ్ళకి జీతంగా ఇస్తూ అంతమందిని వాళ్ళు వైసీపీ గెలవడానికే సిద్ధం చేస్తున్నారు అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. సో వాళ్ళు అన్ని కోట్లు అవసరమా ఆ వాలంటీర్ వ్యవస్థకి? సో ఎందుకని వాళ్ళని పెట్టాల్సి వచ్చింది? సో ఈ వాళ్ళు మాట్లాడే గెలవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం? ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎవరో తెలుసా? నాట్ పూర్ పీపుల్. వాళ్ళకి వీళ్ళతో పని ఉండదు కాబట్టి వాళ్ళు అవి మాట్లాడతారు. కానీ మీ అనకాపల్లి జిల్లాలో నేను నిన్న కూడా అక్కడ నుంచే రావడం జరిగింది. సో అక్కడ పూర్ పీపుల్ అంటే బెల్లం తయారు చేసుకునే వాళ్ళ రైతులతో నేను మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదండి, మాకు రోడ్లు కావాలంటున్నారు మీ జిల్లాలోనే. సో రోడ్లు లేవు మాకు, రోడ్లు అన్ని గుంతలు. నేను కూడా వచ్చాను కదా, సో అన్ని గుంతలు ఉన్నాయి. సో పవర్ కూడా మాకు 9 గంటలు ఎటు సరిపోవట్లేదు, మేము పొద్దున్న 4ంటికి లేచి వెళ్ళాలి, పాములు పురుగులు ఉంటాయి పొలంలో. సో ఆ టైంలో వాళ్ళు ఫిక్స్ చేసిన టైంలోనే మేము వెళ్ళి బెల్లం తయారు చేసుకోవాలి. సో ఇవన్నీ కష్టాలని చెప్తున్నారు అనమాట. సో నీళ్లు మీ జిల్లాలో శారదా నది నీళ్లు, సో ఇవన్నీ కూడా మాకు సరిగా అందట్లేదు, కాలువలన్నీ పూడి చేస్తున్నారు అని అన్నారు. ఈ సమస్యల పైన అవగాహన ఉందా మీకు? రోడ్ చెప్పారు కదా, ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఇల్లు అంతా ఒకేసారి కట్టలేము కదా, గోడలు స్లాబ్ ఒకేసారి చేయలేము పోనీ మీ జిల్లాకి ఎన్ని రోడ్లు వచ్చాయి మీ వైసీపీ ప్రభుత్వంలో చెప్పండి కదా. ఇఫ్ యూ కెన్, రేపు ఉదయము మీరు వస్తానంటే మా కాన్స్టిట్యున్సీ తీసుకెళ్తాను. మీరు చూసింది ఓన్లీ మెయిన్ రోడ్ చూసారు, ఆల్రెడీ అది టెండర్ అయింది, వర్క్ కూడా సగం అయి ఉంది. మీరు చూసారు లేదు, మీరు ఏ వేలో వెళ్ళారో నాకు తెలీదు. నేనైతే నిన్న మీరు ఏ వేలో, నేను ఇంకా ఆన్సర్ పూర్తవలేదు, ఏ వేలో వెళ్ళారో నాకు తెలీదు. చోడవరం వెళ్ళడానికి చాలా రోడ్స్ ఉన్నాయి, వేస్ ఉన్నాయి. రోడ్స్ అన్నీ బాగా అయ్యాయి అని చెప్పలేను, కానీ బాగా అయ్యాయి. జగనన్నకి 19లో అధికారం ఇచ్చారు, దురదృష్టవశాత్తు 19 ఎండింగ్లో స్టార్ట్ అయ్యింది కోవిడ్. 19, 20 మొత్తం కూడా రాష్ట్రం అంతా, ఐ మీన్ 20 and 21 2 years కూడా ప్రపంచం అంతా, నాట్ ఓన్లీ స్టేట్, లాక్డౌన్ కాదు, అందరూ బాధపడ్డాము. ఎంత నష్టపోయింది రాష్ట్రం, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము. ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఎంత అందుబాటులోకి, అదే వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి రేషన్ అయితేనేమి, ఆ ఏరియాలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఓన్లీ వైసీపీ ఎమ్మెల్యేస్, ప్రతిపక్ష నాయకుడితో సైతం వెళ్ళి బయట రాష్ట్రాల్లో ఉంటే ఓన్లీ వైసీపీ ఎమ్మెల్యేస్ ప్రజలందరికీ కూడా మా నాయకుడు చెప్పిన విధంగా ఎటువంటి సర్వీస్ని అందించారు. ఆశా వర్కర్లు అయితేనేమి, ప్రభుత్వం చేసిందంతా ఒకసారి ప్రతి ఒక్కరూ రికలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 yearsలో ఏం జరిగింది, అంత పాండమిక్ సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి ఏం చేశారు మనకి,
ఈరోజు చూసుకుంటే పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు ఏ పార్టీకి ఓటేసారో చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అందరికీ సమానంగా నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నాట్ ఫర్ ఓన్లీ వైసీపీ ఓటర్స్ అండ్ వైసీపీ లీడర్స్ అని చెప్పి ఆయన చెబుతూ రాష్ట్రంకి ముఖ్యమంత్రిని కాబట్టి ప్రజలందరికీ నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా చేశారా లేదనే దానికి ఉదాహరణ ప్రతి పథకం అండ్ ఆల్సో సచివాలయం ఉద్యోగులు అందులో అందరూ వర్క్ చేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఒక ఉదాహరణ చెప్తాను. మా కాన్స్టిట్యున్సీలో మా డాడీ మండలంలో ఒక కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త, 2 ఆడపిల్లలు, వాళ్ళిద్దరు పిల్లలకి జగనన్న ప్రభుత్వంలో సచివాలయం ఉద్యోగాలు వచ్చాయి. అంతకుముందు ఎంతసేపు విజనరీ ఆ విజనరీ ఎంతవరకు వెళ్ళింది? చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆయనది చాలా దూర చూపు కదా, చాలా కొంచెం అంటే అప్పుడెప్పుడో స్థాపించిన హైటెక్ సిటీ అంటే వాళ్ళు నిర్మించారని చెప్పుకుంటున్నా. ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ అవ్వలేదు. విజనరీ అని చెప్పిన వ్యక్తి అదే పార్టీకి చెందిన ఒక కార్యకర్త పిల్లలకి ఆయన ఉంటుండగా ఉద్యోగం రాలేదు. మీ జగన్ వచ్చిన తర్వాత మా పిల్లలకు ఉద్యోగం వచ్చిందని చెప్పి రీసెంట్లీ మా పార్టీలో చేరడం కూడా అయింది. కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్త. అవన్నీ 1 minute అయిపోలేదు, అయింది కదా. అంటే వాళ్ళకి వచ్చింది అంటే రికమెండేషన్ లేదు కదా. కరుడు కట్టిన కార్యకర్తలకి అదే వాళ్ళ ప్రభుత్వంలో కొంచెం ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఎవరికి వచ్చి రికమెండేషన్ చెప్పిన వాళ్ళకి డబ్బులు తీసుకొని కొన్ని చేయడం జరిగింది. ఇవల్ల ఎవ్రీథింగ్ ఇన్ ట్రాన్స్పరెంట్ జరుగుతుంది అన్నదానికి ఉదాహరణ సచివాలయం వ్యవస్థ. మరి మీ పార్టీ నాయకులు ఒక 100 మంది పాయకరావుపేటలో నిన్న టీడీపీలో చేరడం జరిగింది, దానికి ఏం చెప్తారు? మరి ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి వెళ్ళడం కామన్. అది అప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ కూడా అదే అయ్యి ఉంటదేమో. ఏంటి ఇప్పుడు మీరు ఈ రోజు కాదు జరిగేది, సచివాలయం ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? సో అదే ఎప్పుడో 2 years బ్యాక్ ఏమో వచ్చినట్టున్నాయి. 2 years ఐ డోంట్ నో, నేను ఇక్కడ కాదు కదా అందుకని చెప్పి. 2 years కాదు, ఐ థింక్ అక్టోబర్ 2000 మన ఇదైన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో వచ్చినాయి అంటే వాళ్ళకు అక్కడితో సరిపోదు కదా. జీవితం అంటే ప్రమాణాలు వేరే వేరే ఉంటాయి, మౌలిక వసతులన్నీ కల్పించాలి. ఇంకోటి టీడీపీ వాళ్ళు మీ పైన వేస్తున్న ప్రధాన అభియోగం ఆరోపణ ఏదంటే మీరు ఈ పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు సరే, ఆ పథకాలన్నీ ఇవ్వడానికి 11 లక్షల కోట్ల అప్పు చేశారు ప్రభుత్వానికి. సో అవన్నీ మీరు ఎలా తీరుస్తారు? సో అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తే గనక సంపాదనని సృష్టిస్తారట ఆయన. సో ఇప్పుడు ఆయన కంపెనీలను తీసుకొస్తారు. మీ ప్రభుత్వం 2019 ఎలక్షన్ ముందు వరకు ఆయనే కదా వేయలేడు రాజ్యాన్ని. సో ఆయన సంపాదన సృష్టించారు. నాట్ ఓన్లీ 5 years, ఆ ముందు 9 సంవత్సరాలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన అంటే అట్లీస్ట్ ముఖ్యమంత్రిగా ఒక 3 లక్షల కోట్లు దాటకుండా చూసుకున్నానని ఆయన చెప్తున్నారు. అంటే అప్పు చేయకుండా చేయలేదు కదా, అప్పు చేయకుండా ఏం చేయలేదు కదా పరిపాలన. మరి ఇంతలా అప్పు మీదే ఆధారపడి డైరెక్ట్ గా ప్రజలకు ఉచితాలు ఎందుకు? ప్రజలకు ఉచితాలు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఉచితాలే కదా, ఇప్పుడు డైరెక్ట్ గా రైతు ఖాతాల్లోకి డబ్బు అవసరం లేదని అంటున్నారు రైతులు. మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు అంటున్నారు. అంటే ప్రతిపక్షాలు ఆరోపణలు అని మీరు చెప్పారు కదా, అది ఆరోపణ కదా. అదే మైకులు పట్టుకొని ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే కదా. హౌ కెన్ దే? ఏం చెప్తున్నారు? అదే వాళ్ళు ఇస్తామంటే మేము సంపద సృష్టించే స్తోమత మాకుంది. ఎక్కడ వస్తుంది? మా ఐటీ మినిస్టర్లు అయితే మేము కంపెనీలను తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం. ఇక్కడ ఉన్నవి ఏంటి విశాఖపట్నంలో? సో అవన్నీ కాదు, ఇప్పుడు మీరు 11 లక్షల కోట్లు వాళ్ళు సంపద సృష్టిస్తాము. ఏమున్నాయి విశాఖపట్నంలో? ఏం లేవు. ఏం కంపెనీ చెప్పనవసరం లేదు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇన్ఫోసిస్ ఒక్క దాంట్లో తీసుకొచ్చి హైదరాబాద్ లో బెంగళూరులో ఉన్న ఉద్యోగులనే ఇక్కడికి తీసుకొచ్చారు తప్ప ఇక్కడ కొత్తగా సృష్టించిందే లేదు. అంటే
నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక కొత్త వ్యక్తి మీరు వచ్చి ఇక్కడ ఏమి ఒక కంపెనీ పెట్టడం కాదు. ఒక అక్కడ ఉన్న ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని వాళ్ళు చెప్తున్నారు. ఎవరో చెప్పిందే గాని మీరు వెళ్ళి అక్కడ చూస్తే తెలుస్తుంది ఏముందని. నేను అందుకే అన్నాను ఏం తెచ్చారని దానికి నేను ఎందుకు సమాధానం చెప్పలేదు తెలుసా? నేరుగా వెళ్ళండి మీరు. అక్కడ ఏం జరిగింది నేను చెప్పింది వాళ్ళు చెప్పింది కాదు. యు డైరెక్ట్లీ గో దేర్, తెలుసుకోండి ఏం వచ్చిందా లేకపోతే వాళ్ళు చెప్పింది వాస్తవమా. ఆల్రెడీ జగనన్న ద్వారా ఈ రోజు చెప్పారు మేమేం తెచ్చామని. ఈ రోజు వైజాగ్లో ఈరోజు అయింది కదా, మొన్న చెప్పారు, ప్రతి మీటింగ్లో చెప్తారు ఏం తెచ్చారనేది. యూ కెన్ టెల్ దట్. సో ఇప్పుడు మీ జిల్లాలోనే బెల్లం రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు ఇంకా 3,000? ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు 150 కిలోలు దాని మీద 3,000 ఐడియా లేదు, బెల్లం మీద నాకు ఐడియా లేదు. ఓకే. సో అది అంటే రైతులు కూడా కష్టపడుతున్నారు, మేము ఇక్కడ కూడా విద్యార్థులు కష్టపడుతున్నాము, మేము వరి పండిస్తాము, అన్ని చేస్తున్నాము. సో వరికి మీకు గిట్టుబాటు ధర లభిస్తా ఉందా మంచిగానే? మీకు ఒకటి చెప్తున్నాను, ఈరోజు నేను యాక్సెప్ట్ చేసింది పక్క వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నాకు 100 రూపాయలు సంపాదిస్తే నేను సాటిస్ఫై అవుతాను. మీకు 1000 రూపాయలు కావాలనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? సరిపోలేదు, ఇలా అయింది అలా అయిందని ఆరోపణలు అవి కామన్ కదా. అవి ముందు ఏంటంటే మనకు వచ్చిన దాంతో మనం సాటిస్ఫై అయితే ఓకే, లేదంటే దానికి సో ఏదో ఒక ప్రణాళిక చేస్తాం అంటున్నారు నెక్స్ట్ టైం ఒకవేళ మీరు గెలిస్తే, రైట్? చెయ్యొచ్చేమో. చేస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు అంటే నేను కాదు కదా అక్కడ ముఖ్యమంత్రిని, నేను కాదు కదా నిర్ణయం తీసుకునేదాన్ని. మీరు ముఖ్యమంత్రితో కొట్లాడి తీసుకురాలేరా మీ ప్రజల కోసం? అది నా స్థాయి కాదు. అట్లీస్ట్ అంటే మీరు మీ నాన్నగారికైనా చెప్పి అట్లీస్ట్ మీరే ఇంత కాన్ఫిడెంట్ గా మేము చేస్తాం ప్రజలకి అని చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు చెప్పలేదు అంటే రేపొద్దున్న ఇది తీస్తారు, ఈ బిట్ తీస్తారు, ఆ రోజు నువ్వు వీళ్ళగా అన్నావు అంటారు. ముందు జాగ్రత్త చర్యలు. ముందు జాగ్రత్త కాదు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. జాగ్రత్త కాదు, నాకు తెలిసింది నేను మాట్లాడితే బెటర్. తెలియలేని దానికి నేను ఏదో సమాధానం చెప్పేసి ఇంకొకరికి నేను మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి? రైట్. ఇంకోటి మేడం, ఇప్పుడు ఇక్కడైతే మీకు వైజాగ్ ని అంటే మీకు చాలా దగ్గరగా అతి సమీపంలో ఉన్న వైజాగ్ ని రాజధాని లాగా చేస్తామనంటే మీ పార్టీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు కానివ్వండి, మిగతా ఇతర వామపక్షాలు కానివ్వండి అస్సలు ఇష్టపడట్లేదు. ఎందుకని అంటే రైతులు, అమరావతి రైతుల దగ్గర కొన్ని వేల ఎకరాలు సేకరించి అన్ని 51,000 ఎవరు సేకరించారు? చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో మీరు ఒప్పుకొని జగనన్న మీరు ఇంతగా ఇష్టపడే జగనన్న చెప్పారా? ఆయన ఒప్పుకున్నారు అప్పుడు. ఓకే మీరు భూములు ఉంటే తీసుకోండి, అక్కడ అమరావతిలో స్థాపించడానికి మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, లేకపోతే మేము దానికి చెప్పారు కదా సంపద సృష్టిస్తాం, అప్పులు చెయ్యం అని. ఒక రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఆయన దీన్ని అనౌన్స్ చేశారన్న సంగతి మీకు కూడా తెలుసు కదా. జగనన్న అప్పులు చేయకుండా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తూ దీన్ని తక్కువ అమౌంట్ తో డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని ఇచ్చారు. అక్కడ అమరావతి ఆగమైపోయినారు కదా. ఆగమయ్యారంటే అది ఎవరు కొనుక్కున్నారు? ఈ మధ్య మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కానీ ఇదే వ్యక్తుల మీద మీ ఇన్ ద సెన్స్ టీవీ ఛానల్స్ లో మీరు చూస్తున్నారు కదా, ఎవరు కొనుక్కున్నారు, ఎంత కొనుక్కున్నారు, ఎవరి ద్వారా ఎంత తీసుకున్నారు. ఆ భూములు అక్కడే ఉన్నాయి, లెక్కంతా ప్రభుత్వం దగ్గరే ఉంది. ఇప్పుడు జగనన్న కావాలనుకుంటే ఆ భూములు వెనక్కి ఇచ్చేయచ్చు, కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదే. అది ప్రయత్నం చేయలేదు అని మీరు అంటారు, కానీ ఆల్రెడీ టీవీ ఛానల్స్ లో ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తున్నారు ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటనేది. ఆల్రెడీ కేసులు కూడా అవుతున్నాయి అక్కడ. అదే ఆత్మహత్య కేసులు అవుతున్నాయి రైతులవి, ఆత్మహత్య కేసులు అవుతున్నాయి. అవునా? మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా మా భూములు పోయాయని. రీసెంట్ లో ఏదో చూసాం కదా, ఒక 3-4 months బ్యాక్ సమ్వన్ ఇస్ దేర్ ఇన్ ద జైల్. సో ఆయన జైలు పంపించింది జగనన్న కుట్రేనా అది చెప్పండి. అంటే అప్పుడు జగన్ గారిని ఆయన హయాంలో వాళ్ళు కుట్ర చేశారా ఆ రోజు? అంటే మరి తెలీదు, మీరు చెప్పాలి. మీరు రాజకీయాల్లో మీరున్నారు కాబట్టి ఈ రోజు రాజకీయ నాయకుల కంటే మీడియా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు సినిమాల్లో మేము చూసిన వరకు, లేకపోతే అంటే మేము డైరెక్ట్ గా
ఆ అంచనాలు మేము వేయలేము. యాజ్ ఎ మీడియా ఒక జర్నలిస్ట్ లాగా ఆరోపణలు వింటాం. సో దాన్ని బట్టి మేము అనుకుంటాం ఏంటి ఆయన ఆ రోజు ఏవో కక్షపూరితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పంపించినట్టు అది ఆ పార్టీ, ఇదేమో ఇప్పుడు టీడీపీ. సో ఆయన పైన నిజంగా ప్రతీకార రూపేణా ఇలా ఏమైనా అంటే చేయించారా? జగనన్న చూస్తే మీకు అలా కనిపిస్తుందా అసలు? మీకు మీకు మీ వరకు నేను అడుగుతున్నాను, ఎవరి గురించి నేను అడగట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అపోజిషన్ లీడర్స్. ఇప్పుడు మేమంటే నేను కాదు, ఇది నేను మాట్లాడేది ప్రజల పక్షాన్ని జనరల్ గా అడుగుతున్నాను, యాజ్ ఎ పర్సన్ అడుగుతున్నాను మీకు. ఏమో తెలియదండి, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన, ఎవరికి ఏం చెప్పకుండా చేస్తారు కాబట్టి. సో మనం డిసైడ్ చేయలేం. ప్రజలైతే అనుకుంటున్నారు వాళ్ళ వైపు వాళ్ళు, టీడీపీ వైపు వాళ్ళు అయితే లేదు. చెప్పలేదు కదా అది, ఏమని వెళ్ళినాయని చెప్పలేదు కదా అది, అర్థం కాల. ఎవరైతే వెళ్ళారో వాళ్ళు చెప్పలేదు కదా, వెళ్ళిన ఆయన చెప్పట్లేదా? వెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెప్తుంది కదా, ఆయన చెప్పలేదు కదా. ఇప్పుడు ఆయన చెప్పాలనేసి మీరు వెయిటింగ్ కాదు, అదే వాస్తవం అయితే ఆయన ప్రతిదీ కూడా మైకు పట్టుకొని ఇది చేస్తా అది చేస్తా, అది అలాగన్నా ఇలాగన్నా అనే వ్యక్తి ఇది కూడా చెప్పాలి కదా మరి. సో అదేదో చిన్న కాదు కాబట్టి, అది కాదు కాబట్టి ఆయన వెళ్ళిన దానికి రాజధానికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఇందాక నేను ఈ విషయం మాట్లాడుతున్నది ఎందుకంటే రాజధాని రైతుల గురించి మాట్లాడలేదు నేను, మీరు భూముల గురించి మాట్లాడారు. ఏం జరిగింది అనేది పైన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, మీరు ఇక్కడ మాట్లాడింది ఏంటి, విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేశారు, అక్కడ ఇది రాజధానిని అనౌన్స్ చేశారు, కానీ అక్కడ చేయలేదు, ఇక్కడ చేశారు ఎందుకు అని అడిగిన దానికి అప్పులు చేయకుండా ఉండడానికి, అప్పుల పాలు అవ్వకుండా ఉండడానికి. విశాఖపట్నాన్ని ఆల్రెడీ ఒక మార్క్ ఉంది విశాఖపట్నానికి, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్తో రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మనము దీన్ని బాగా ఇది చెయ్యొచ్చు. అండ్ పోర్ట్ వచ్చింది తెలుసు కదా మీకు, ఈరోజు కూడా చెప్పారు 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏర్పాటు చేస్తాము అని. అండ్ దీన్ని ఎలాగా డెవలప్ చేస్తారు, ఆయన ఉద్దేశం ఏమిటి, ఎకనామిక్గా ఎలాగా జరుగుతుంది, మీరు ఇందాక చెప్పిన సో కాల్డ్ ఫ్రీ అన్నారు కదా, అదంతా ఎందుకు ఇస్తున్నారు, ఈరోజు ఫుల్ క్లారిటీగా సీఎం గారు ఈరోజు మీటింగ్లో విశాఖపట్నంలో ఏదైతే జరిగిందో అందులో చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి చూసి అవగాహన చేసుకొని అది మేలు జరుగుతుందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకోవాలి కాబట్టి మనకి ఏది మేలు జరుగుతుందో. ఓకే అనురాధ గారు, లాస్ట్ గా అసలు మీకు అంటే మీరు కంటెస్ట్ చేస్తే మీకు, నాన్నగారు అయితే నాన్నగారికి, మొత్తంగా మీ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేది నాన్నగారే, మీరు కాదు. సో అది ఫిక్స్ అయితే ఇప్పుడు వైసీపీ తరపున అడుగుతున్నాను, అంటే మీరు వైసీపీ తరపున వైసీపీకి మరొకసారి ప్రజలు ఎందుకు అవకాశం ఇవ్వాలి, ఎందుకు ఓటు వేయాలి, సో మీ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్తారు, అంటే కారణాలు ఎందుకు ఓటేయడానికి గల కారణాలు మీరు చెప్పండి. మా నియోజకవర్గం వరకు ఫస్ట్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వానికి జగనన్న అందిస్తున్నటువంటి సంక్షేమం కానీ, మా నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్స్, సిమెంట్ రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ, ఊరూరికి కూడా ఒకప్పుడు ఇబ్బందులు పడుతూ నడిచి వెళ్ళడానికి కూడా రూట్ లేకుండా ఉన్న రోడ్స్ కానీ ఈరోజు తార్ రోడ్లుగా మార్చిన వ్యక్తి మా కాన్స్టిట్యున్సీలో మా నాన్నగారు. చాలామంది నాయకులు వచ్చారు, ఎమ్మెల్యేలు మారారు, కానీ ఏదైతే రూరల్ ఎస్టీ విలేజెస్ లోపల కొండల పైకి కానీ, కొన్ని విలేజెస్ అయితే డోలీలతో మోసుకొని కూడా వెళ్ళేవారు, అంబులెన్స్లు కూడా వెళ్ళలేని పరిస్థితి. అంబులెన్సే కాదు, కార్ కానీ బళ్ళు కూడా డోలీలతో మోసుకొని తీసుకొచ్చిన రోడ్లు కూడా ఇవాళ చూస్తే మా కాన్స్టిట్యున్సీలో తార్ రోడ్లుగా మారాయి. విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ, హాస్పిటల్స్ కానీ 24/7 డాక్టర్స్
ఆ రూరల్‌లో కూడా అవైలబుల్‌గా ఈరోజు ఉంచారా అంటే, ఎటువంటి దృష్టిని పెట్టారో కూడా మనందరము గమనించుకోవాలి. జగనన్న ప్రభుత్వంలోనే ఈ మార్పంతా కూడా జరిగిందని, ఫస్ట్ లంచగొట్టితనం అనేది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్‌లీ క్లోజ్డ్. రూపాయి లంచం లేకుండా ఏ పథకం అయినా సరే ఇంటికే వాలంటీర్ వచ్చి ప్రతిదీ కూడా అందిస్తూ, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అని చెప్పి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి గడప ఒక ఎమ్మెల్యే తిరిగాడు అంటే అది ఒక్క జగనన్న ప్రభుత్వంలోనే మాత్రమే. ఒకప్పుడు ఎమ్మెల్యేలు ఎవరో తెలీదు. తెలిసినా కొందరికే తెలుసు. ఏమైనా కావాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మా కాన్స్టిట్యున్సీ వరకు వస్తే ఉదయం లెగిస్తే మా డాడీ చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చుంటారు. ఎవరైనా రావచ్చు, ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు. హ్యాపీగా మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చుకొని ఆన్ ది స్పాట్ ఆయన చెయ్యగలిగితే ఆన్ ది స్పాట్ చేస్తారు. లేకపోతే నోట్ చేసుకుంటారు. అవితే అవుతుందని చెప్తారు, లేకపోతే లేదు. దాన్నైతే ల్యాక్ చేయరు ఏ విషయం కూడా. ఎప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తి కూడా మా నాన్నగారు. ఏదైతే ప్రజలు నమ్మకంతో లాస్ట్ 2 టైమ్స్ ఆయన గెలిపించారో ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ నియోజకవర్గాన్ని ఎక్కడ చూసినా సరే రన్వే లాగా రోడ్స్ వేశారు. అదంతా కూడా ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. మీరు ఏదైతే ఇందాక చెప్పారో ఆ టైప్ అయితే ఉండదు మా నియోజకవర్గం. ఒకసారి మిమ్మల్ని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. నేను చెప్పింది అది వాస్తవమో కాదో కూడా మీరు చూడాలి. దానికోసం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలి. మళ్ళీ బూడి ముత్యాల నాయుడు గారిని గెలిపించుకోవాలండి. ఖచ్చితంగా గెలిపించాలి. ఎందుకంటే ఎవరు పిలిచినా పలుకుతారు. ఎవరు కష్టం వచ్చినా సరే. అంతకన్నా ఇంపార్టెంట్ విషయం నేను మర్చిపోయాను. మా కాన్స్టిట్యున్సీలో వచ్చినంత సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు వరకు ఏ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఉండదని నేను అనుకుంటున్నాను. నాన్నగారు దగ్గరుండి అక్కడ ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పిస్తారు. అంటే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కాదనరంట. వాళ్ళు ఈయన దగ్గరికి రానవసరం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమము పెట్టారు. మన జగనన్న పెట్టిన ఉద్దేశం కూడా ఏంటంటే వాళ్ళు నేరుగా మన దగ్గరికి రాకపోవచ్చు, ఏమంటారో అనే భయంతో ఉండొచ్చు. అది ఏమీ లేకుండా మీరే వెళ్ళండి, వాళ్ళ కష్టం ఏముందో తెలుసుకోండి, మీరు చేయగలిగినంత మీరు చెయ్యండి. ఆ భాగంలో రీసెంట్లీ మేము లాస్ట్ 20 days బ్యాక్ మా మండలంలో హెడ్ క్వార్టర్స్లో గడప గడప మన కార్యక్రమంలో ఒక ఆయనకి ఓపెనింగ్ సందర్భంలో ఒక విలేజ్లో ఇంకొకరికి చెయ్యి ఒకటి పోయింది. ఒక చెయ్యి సింగిల్ హ్యాండ్తో ఆ మనిషి ఏం చేయలేడు. సో డాడీయే చూసి ఆయన షర్ట్ ఇప్పించి ఫోటో తీసుకొని జగనన్నకు చూపిస్తే ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. అండ్ అంత గొప్ప మనసు కూడా ఆ నాయకుడికి ఉండాలి. ఇక్కడ మా నాన్న పట్టుకెళ్తేనే సరిపోదు, ఇచ్చే మనసు ఆయనకుంది జగనన్నకి. కాబట్టే ఇవన్నీ కూడా మేము మా కాన్స్టిట్యున్సీలో చేయగలుగుతున్నాం. అలాగా చాలా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ సీఎం రిలీఫ్ ఫండ్ చూస్తారు, పట్టుకెళ్తారు, తెస్తారు. ఆయన ఇవ్వకుండా మేమేమి ఇక్కడ చేయలేం కదా. ఇటువంటి కార్యక్రమాలన్నీ, ఇటువంటి మంచి కార్యక్రమాలు పేదలందరూ బాగోవాలన్నా జగనన్న ఖచ్చితంగా ఓటేయాలి. ఓటేస్తే మనం ఇవన్నీ కూడా మళ్ళా చేయించుకోగలము. ఎందుకంటే ఇదివరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చాయని తెలుసు, కానీ వచ్చాయో లేవో కూడా తెలీదు. అలాగుండేది ఒకప్పుడు ఆ గవర్నమెంట్లో. కానీ ఈరోజు చూస్తే ఎంత అంటే 10 lakhs కూడా ఇచ్చింది ఉంది సీఎం రిలీఫ్ ఫండ్. మొన్న రీసెంట్లీ యాక్సిడెంట్లో పేరెంట్స్ ఇద్దరు, పిల్లలిద్దరు, మదర్ అండ్ ఫాదరు, 2 ఆడపిల్లలు వెళ్తున్నారు. అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్స్లో
పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు, ఇద్దరు ఆడపిల్లలు ఉండిపోయారు, చాలా చిన్నాళ్ళు. ఈవెన్ వాళ్ళకు కూడా డాడీ చెప్పి ఫొటోస్ తీసుకొని ఫండ్ ఇప్పించారు. వెంటనే మంత్స్ కూడా కదా, డేస్లో ఎదురు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు, వాళ్ళకే తెచ్చారు. అంటే అటువంటి బాధ్యత గల నాయకుల్ని మనం ఎంచుకుంటే ఇంకా బాగుంటది, ప్రజలు బాగుంటారు. ఓకే అండి, సూపర్. మేము పాలిటిషియన్ కాదు, వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఫెంటాస్టిక్. ఈ మాట అందరు నాయకులు చెప్తే చాలా బాగుంటది రాష్ట్రం. మేము అలా ఫీల్ అవుతున్నాం మరి. సో స్వీట్ అండి, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా నిజంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.